హోమ్ గ్రౌండ్లో కంబ్యాక్ ఇస్తుందనుకుంటే మరోసారి నిరాశే మిగిల్చింది ఎస్ఆర్హెచ్. ముందు బ్యాట్తో ఫెయిల్ అయిన ఎస్ఆర్హెచ్ తర్వాత బాల్తోనూ ఫెయిల్ అయింది. లాస్ట్ సీజన్లో ఫైట్ చూపించాం, ఇప్పుడు వైల్డ్ ఫైట్ చూపిస్తామని చెప్పి ఫ్లవర్ చూపించారు ఎస్ఆర్హెచ్. జీటీపై 7 వికెట్ల తేడాతో ఓడిన ఎస్ఆర్హెచ్ 10th ప్లేస్లోనే సెటిల్ అయింది. మరోవైపు జీటీ 2nd ప్లేస్లోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్కి దిగిన ఎస్ఆర్హెచ్కి తొలి 6 వచ్చింది 12 ఓవర్ల తర్వాతే. సిరాజ్ దెబ్బకి ఓపెనర్స్ ఎడ్ అభిషేక్లు చేతులెత్తేశారు. బ్యాటింగ్లో చెప్పుకోదగ్గ పర్ఫామ్ చేసింది క్లాసెన్, కమ్మిన్స్ మాత్రమే. మిగిలిన వాళ్ళంతా బాల్స్ వేస్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ నితీష్ 31 రన్స్ చేసినప్పటికీ 34 బాల్స్ ఆడారు. స్కోర్ 150 కూడా కష్టమే అనుకున్నప్పుడు లాస్ట్లో కమ్మిన్స్, సమీ మంచి బ్యాటింగ్ వల్ల 152కు చేరింది స్కోర్. 153 టార్గెట్. క్రీజ్పై డేంజరస్ ప్లేయర్స్ సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్. థర్డ్ ఓవర్లో సమీ మంచి డెలివరీతో సుదర్శన్ని, ఆ నెక్స్ట్ ఓవర్లో కమ్మిన్స్, జాస్ బట్లర్ని పెవిలియన్కి పంపించేశారు. బట్ క్రీజ్పై ఉన్న గిల్, సుందర్ రెచ్చిపోయారు. ఎస్పెషల్లీ వాషింగ్టన్ సుందర్ 160కి పైగా స్ట్రైక్ రేట్తో బౌలర్లపై విరుచుకుపడ్డారు. చివర్లో రూటర్ ఫర్ నిప్పులు చెరిగే ఇన్నింగ్స్ ఆడి మరో 20 బాల్స్ మిగిలుండగానే విజయ తీరాలకు చేర్చారు. దీంతో ఎస్ఆర్హెచ్పై జీటీ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక బౌలర్ల విషయానికి వస్తే జీటీ బౌలర్స్లో సిరాజ్ 4 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు, సాయి కిషోర్ 2 వికెట్లు తీశారు. ఎస్పెషల్లీ సిరాజ్ ఐపీఎల్ కెరియర్లోనే ఇది బెస్ట్ ఫిగర్. మరోవైపు ఎస్ఆర్హెచ్ బౌలర్లో సిమర్జిత్ సింగ్ పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో జీటీకి కావాల్సిన స్టార్ట్ అయితే ఇచ్చేశారు. వికెట్స్ వచ్చేసి సమీకి 2, కమ్మిన్స్కి 1 వచ్చాయి. సో ఇది వీడియో. మరి ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్లోనైనా కంబ్యాక్ ఇస్తుందా? మీ ఒపీనియన్ని అలానే ప్లేయింగ్ 11ని కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.